హార్ట్ బీట్ అనే సిరీస్ చూసా. యాక్చువల్‌గా ఈ సిరీస్‌కి సీజన్ 1 కూడా ఉంది. ఆ సీజన్ 1లో దగ్గర దగ్గర 100 ఎపిసోడ్స్ ఉంటాయి. నేను మన ఛానెల్‌లో రివ్యూ కూడా పెట్టా. ఒకసారి అది ఎళ్లి విజిట్ చేయండి. సిరీస్ అయితే చాలా చాలా బావుంటదనమాట. ఎవ్రీడే చూసేటోడిని అప్పట్లో. దాని తర్వాత సీజన్ 2 కోసం చాలా వెయిట్ చేశా. సీజన్ 2లో కూడా ఇంకొక 100 ఎపిసోడ్స్ ఉన్నాయి. టోటల్‌గా 200 ఎపిసోడ్స్ వచ్చాయి. ఇంకా కంప్లీట్ కాలే స్టోరీ. ఇంకా ఉంది. దీంట్లో బాగుండేదేంటంటే అసలెక్కడ బోర్ కొట్టదు. చూపించిందే మళ్ళీ చూపించడం గానీ, ఇలాంటివేం చేయడు. క్రేజీ ఉంటదనమాట. అసలా డ్రామా గానీ, ఎమోషన్స్ గానీ, ఫ్రెండ్‌షిప్పు, రిలేషన్‌షిప్పు అన్నీ చూపిస్తాడు. కొరియన్ డ్రామాస్‌లో కూడా నేను ఇంతలా చూడలే. చాలా బావుంటది. చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. చాలా ఇంట్రెస్టింగ్‌గా భలే తీసుకెళ్ళాడసల. ఇంకొకటేంటంటే ఈ సీజన్‌లో లాస్ట్ 8 ఎపిసోడ్స్ 92-100 అయితే ఘోరం మాట. మనల్ని ఒక రేంజ్‌లో ఒక ఎమోషనల్ ట్రామాకి తీసుకెళ్ళిపోతాడు. అంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్ కనుక మీరు కనెక్ట్ అవుతే ఫుల్‌గా బాధపడిపోతారనమాట. మనకు కూడా కంట్లో నీళ్ళొచ్చేస్తా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మనం ఒక 20 ఎపిసోడ్స్ అలా బింజ్ వాచ్ చేసేస్తామన్నమాట వీకెండ్ వస్తే. అంత ఎంగేజింగ్‌గా, అంత గ్రిప్పింగ్‌గా చాలా చాలా బావుంటది. సీజన్ 2లో మనకి కొన్ని కొత్త క్యారెక్టర్స్ వచ్చాయి. వాళ్ళ స్టోరీస్ కూడా చాలా బావుంటాయి. పాత క్యారెక్టర్స్‌తో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే విధానం గానీ, వాళ్ళ బాండింగ్ కానీ అన్నీ చాలా చూపిచ్చారు. బేసిక్‌గా ఈ డ్రామా ఏంటంటే హాస్పిటల్ రిలేటెడ్ డ్రామా మాట. అంటే మనకి సీఈఓ దగ్గర నుంచి నర్సెస్ వరకు మొత్తం అన్ని క్యారెక్టర్స్ మన మెయిన్ క్యారెక్టర్స్ మాట ఈ సీరీస్‌లో. వీళ్ళందరి లైఫ్ స్టోరీస్ అనేవి ఎలా ఉన్నాయి, వీళ్ళందరివి రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి, వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది, పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, అలా ఇవన్నీ చూపిస్తారన్నమాట. ఇదైతే చాలా మస్ట్ వాచ్ సిరీస్. అసలు ఎవరు మిస్ అవ్వద్దు. సీజన్ 3 2026లో వస్తుందంట. నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా.